నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను మానస. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 11 రాష్ట్రాల్లో 95 లోక్సభ స్థానాలకు ఎన్నికలు. దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు, పోలింగ్ కేంద్రాలకు క్యూ. తమిళనాడులో 38, కర్ణాటకలో 14 స్థానాలు. కీలకంగా మారిన ఇరు రాష్ట్రాల ఎన్నికలు. జమ్మూ కాశ్మీర్ పోలింగ్ కేంద్రాల వద్ద భద్రత కట్టుదిట్టం. ఇంటర్నెట్ సేవలు రద్దు చేసిన అధికారులు. ఐదు రాష్ట్రాల్లో ఈవీఎంల ఇబ్బందులు. మొదట్లోనే మొరాయించిన ఈవీఎంలు. కలెక్టర్లు, ఎస్పీలతో ఈసీ భేటీ. తెలంగాణలో శాంతి భద్రతలు, ఎన్నికలపై చర్చ. ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్. 2 మావోయిస్టులు మృతి. తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం. అకాల వర్షాలతో నీట మునిగిన పంట. మేలో రైతు బంధు చెక్కులు. అన్నదాతలకు టీ సర్కార్ గుడ్ న్యూస్. ఇవాళ తెలంగాణ ఇంటర్ ఫలితాలు సాయంత్రం 5 గంటలకు రిలీజ్. నయీం ఆస్తుల విలువ 2,000 కోట్లు. 2 నెలల్లో దర్యాప్తు పూర్తవుతుందన్న సెట్. రెవెన్యూ శాఖ పరిరక్షణలో ఉద్యోగులు. అవినీతి రహిత ఆఫీసులంటూ బోర్డులు. కేసు పెట్టినా ఈసీ పట్టించుకోలేదు. కోడెల వివాదంలో ఈసీకి వైసీపీ ఫిర్యాదు. రాములోరి కళ్యాణానికి ముస్తాబైన ఒంటిమిట్ట. పట్టు వస్త్రాలు సమర్పించనున్న నరసింహన్, చంద్రబాబు. రేపు కర్మాన్ ఘాట్ నుండి థర్డ్ బంద్ వరకు శోభయాత్ర. 2,000కు పైగా బైక్లతో భారీ ర్యాలీ. మే 3న విడుదలకు సిద్ధమవుతున్న మమతా బయోపిక్. చిత్రంపై ఆంక్షలు విధించాలంటూ ఈసీకి బీజేపీ లేఖ. నిలిచిపోయిన జెట్ ఎయిర్వేస్ సర్వీసులు. ఉద్యోగులు, అధికారులతో ఇవాళ చర్చలు. సిఈసి నిర్ణయాన్ని సమర్థించిన మద్రాస్ హైకోర్టు. వేలూరు ఎన్నికలపై దాఖలైన పిటిషన్ కొట్టివేత. నోటర్ డ్యాంకు 7,000 కోట్ల విరాళాలు. దేశ విదేశాల నుంచి ఫండ్స్ జమ. పోర్చుగల్లో ట్రావెల్స్ బస్ బోల్తా. 29 మంది మృతి. డాక్టర్లపై దాడి జరిగితే ఆసుపత్రి ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి. ఉత్తర్వులు జారీ చేసిన కేజ్రీవాల్ సర్కార్. మసూద్ అజార్ అంశంపై పరిష్కారం కోసం చూస్తున్నాం. ఒత్తిడి తెస్తే పని జరగదన్న చైనా. సన్ రైజర్స్ ఖాతాలో మరో విజయం. చెన్నైపై 6 వికెట్ల తేడాతో హైదరాబాద్ గెలుపు. నేడు ఢిల్లీతో తలపడనున్న ముంబై. రాత్రి 8 గంటలకు మ్యాచ్.